హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన స్కిన్కి ఎలా మాయిశ్చరైజ్ ఇవ్వాలి అంటే మన స్కిన్ని ఎలా మాయిశ్చరైజ్ చేయాలో తెలుసుకుందాము. అంటే మీరు అనొచ్చు, మాయిశ్చరైజేషనే కదా మేడం, ఏముంది అప్లై చేస్తే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. నిజమేమ్మా, మాయిశ్చరైజర్స్ అప్లై చేస్తాము, కానీ అవి ఉండాలి కదా మన స్కిన్ మీద. కొంతమందికి చూడండి, ఎంత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే కూడా ఆవిరైపోతూ ఉంటుంది, రోజుకి 4-5 సార్లు చేసామంటారు. కానీ కొంతమందికి మార్నింగ్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఈవినింగ్ వరకు ఉంటుంది. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది మన బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరికైతే తేమ శాతం శరీరంలో ఉంటుందో, శరీరం అంటే చర్మం మీద ఎక్కువగా ఉంటుందో, ఇంకా చెప్పాలి అంటే ఎవరికైతే స్కిన్ మాయిశ్చర్ని రీటైన్ చేస్తుందో వాళ్ళకి మాయిశ్చరైజర్ అప్లై చేసినా అలానే ఉంటుందమ్మా. ఎవరికైతే మరీ డ్రైగా ఉందో స్కిన్, వాళ్ళకి మీరు ఎంత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే కూడా అది ఆవిరైపోతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మనకు ఎపిడర్మిస్లో డెడ్ సెల్స్ అంటే పైన చర్మంలో డెడ్ సెల్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మాయిశ్చరైజర్ అవసరం అవుతుంది. మీ స్కిన్ కొంచెం పల్చగా ఉండి హెల్దీగా ఉండింది అంటే మాయిశ్చరైజర్ చాలా తక్కువ ఉంటుంది. ఇదంతా సరే, టెక్నికల్ వేలో మనం వదిలేస్తే అసలు ఎలా ఉన్నా కానీ స్కిన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి మాయిశ్చరైజర్స్ యూస్ చేయాలి అంటే సీజన్ని బట్టి యూస్ చేయాలి. అది ఫస్ట్ అందరూ తెలుసుకోవాలి. సమ్మర్లో అంటే వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఎక్కువ యూస్ చేయాలి. అంటే క్రీమ్ బేస్ తక్కువ ఉండేది, వాటర్ బేస్ ఎక్కువ ఉండేది, అంటే అలోవెరా లాంటివి, ఇలాంటివి చేయాలిమ్మా. వింటర్ సీజన్లో క్రీమ్ ప్లస్ అంటే ఆయిల్ ప్లస్ మాయిశ్చర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూస్ చేయాలి. సో అప్పుడే మీ స్కిన్ బాగుంటుంది. అంటే ముఖ్యంగా మామూలు క్రీమ్ బేస్డ్ కాకుండా షియా బట్టరు, కోకో బట్టరు, మ్యాంగో బటర్ ఇలాంటివి ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇక హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో, బెంగళూరు లాంటి ప్లేసెస్లో అయితే ఆల్మోస్ట్ ఎప్పుడూ డ్రైగానే ఉంటుంది వెదరు. కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు ఈ ఇంటెన్స్ మాయిశ్చరైజర్స్ అంటారు, ఈ బటర్స్తో, బాడీ బటర్స్తో చేసిన మాయిశ్చరైజర్స్ చాలా మంచివి. సో ఇంకా మనం మన చర్మంలో తేమ శాతాన్ని పెంచుకోవాలి అంటే ఏం చేయాలి, దీనికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటి అంటే వాటర్ని బాగా తాగడం ఒకటి, ఇంకొకటి రోజు ఒక 2 నుంచి 3 స్పూన్ల తేనె తింటాం. థైరాయిడ్ ప్రాబ్లం లేని వాళ్ళు క్యాబేజీని బాగా తింటాం. నిజమ్మా, ఎవరైతే క్యాబేజీని బాగా తింటారో వాళ్ళకి కొల్లాజన్ లెవెల్స్ చాలా బాగుంటాయి. సో స్కిన్ కూడా చాలా స్మూత్గా మాయిస్ట్గా ఉంటుందన్నమాట. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఫ్రూట్స్లో ఏంటి, ఆల్కలైన్ ఫ్రూట్స్, అసిడిక్ ఫ్రూట్స్ అంటే విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నారు అంటే చర్మం డ్రై అయిపోతుంది. చర్మం డ్రై అయిపోయింది అంటే మీ పైన ఉండే తేమ శాతం అంతా ఆవిరైపోతూ ఉంటుందన్నమాట. అలానే కారం తక్కువగా తినాలి, ఉప్పు తక్కువగా తినాలి. ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళ స్కిన్లో మాయిశ్చర్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఏం తినాలి? కీరదోసకాయ తినమ్మా, నేను ఎప్పుడు చెప్తుంటాను. ఎవరైతే కీరదోసకాయ బాగా తింటారో వాళ్ళకి లాట్ ఆఫ్ బి కాంప్లెక్స్ విటమిన్స్ దొరుకుతాయి. సో స్కిన్ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఎవరైతే పచ్చళ్ళు ఎక్కువగా తింటారో, ఉప్పు సాల్టీ ఫుడ్ ఎక్కువగా తింటారో, మసాలాలు ఎక్కువగా తింటారో వాళ్ళకేంటి అంటే ఖచ్చితంగా స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. ఇకపోతే ఇంట్లో ఆడవాళ్ళము చాలామంది ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాము. సర్ఫ్ లాంటివి లేదా కొంచెం పవర్ఫుల్ డిటర్జెంట్స్ వాడామనుకోండి, తప్పకుండా చేతుల మీద తేమ పోతుందన్నమాట. సో నేనేం చెప్తానంటే, నేను మాయిశ్చరైజర్ వాడమన్నప్పుడు చాలామంది చేసే కంప్లైంట్ ఇదే, మ్యామ్ మేము మాయిశ్చరైజర్ అప్లై చేస్తే కూడా నీళ్ళలో చేయి పెట్టంగానే పోతుంది అనేసి. అలాంటి వాళ్ళు ఒక పని చేయొచ్చుమ్మా, ఆముదం కానివ్వండి, మంచి ఆయిల్ కానివ్వండి, మీరు స్నానానికి ముందు బాగా రుద్దుకోండి. ఓకే, బాగా చేతులకి, అంటే ఇక్కడంతా ఏమి మన సర్ఫ్ ఏం తగలం కదా, ఓన్లీ దీనికి మాత్రమే తగులుతుంది. సో బాగా మసాజ్ చేసుకోండి. 1/2 అవర్ తర్వాత స్నానం చేసేసేయండి. అప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేయకండి. మీరు వంటంతా అయిపోతుంది కదా, వంటంతా అయిపోయి రిలాక్స్ అవుతారు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత. పోతే పోయింది అనుకుంటే ఒక 10-15 మినిట్స్ మీరు ఏమీ వంట జోలికి వెళ్ళరు కాబట్టి అప్పుడు అప్లై చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటి అంటే ఆఫ్టర్నూన్ రిలాక్స్ అవుతారు చాలామంది ఆడవాళ్ళు. అప్పుడు చిన్న మాయిశ్చరైజర్ని పెట్టుకోండి మీ బెడ్ పక్కన కానివ్వండి,
హాల్లో మీ చైర్ పక్కన కానివ్వండి పెట్టుకోండి. ఇంకా నైస్ బాటిల్స్ కూడా వస్తాయి. నేను మీకు మామూలు బాటిల్ చూపిస్తున్నాను. ఇది నా బ్యాగ్లో ఉంటుంది మా, ఎప్పుడూ ఉంటుంది ఇది నా బ్యాగ్లో. సో మీరు ఇంత కొంచెం తీసుకుంటే కూడా చాలు. అంటే ఇది మా మాయిశ్చరైజర్, మీరు ఏదైనా కానీ కొంచెం తీసుకుంటే చాలు. కొంచెం వెట్ చేసుకోండి చేతులు, తడి చేతులు అంటే జస్ట్ ట్యాప్ కింద ఒక్కసారి అట్లా పెట్టండి, బాగా ఇలా అనేసి మంచిగా రుద్దుకోండి మా. ఊరికి అలా పూసేసి వదిలేయడం కాదు, కొంచెం మసాజ్ చేయండి ఇలా, తెలుస్తుంది కదా మీకు. సో ఇలా మీకు అప్పుడు ఏంటి అంటే ఈ నకిల్స్ అంటారు కదమ్మా, ఇక్కడ కణుపులు అంటాం, అవి కూడా చాలా నీట్గా ఉంటాయి. చాలామంది లేడీస్కి ఏంటి అంటే ఇక్కడ బాగున్నా కానీ ఈ ముంజేతులు అంటాం కదా, ఇవి పామ్స్ అస్సలు బాగుండవు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ మాయిశ్చరైజర్ కొంచెం ఇలాగాని రుద్దుకున్నారు అంటే మసాజ్ చేసుకోవచ్చు. నెయిల్స్ కూడా మీకు చాలా బాగుంటాయి అమ్మా. మీరు ఇలా కానీ మసాజ్ చేసుకున్నారు అంటే మీకు నెయిల్స్ కూడా చాలా మెరుస్తూ ఉంటాయి, బాగా నీట్గా ఉంటాయి. డెడ్ స్కిన్ ఫామ్ అవుతుంది, ఈ చివర్లో డెడ్ స్కిన్ ఉంటుంది కదా, అది కూడా హార్డ్ అయిపోదు అనమాట. సో చూడండి, మీరు ఇది ఒక 2 hours ఉంచుకోవచ్చు. సో మాది ఇది షియా మాయిశ్చరైజర్ మా, బ్యూటిఫుల్ ప్రోడక్ట్. మీకు మీరు అప్లై చేసిన ఒక 1 minute మీకు స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకోటి చెప్పదలుచుకున్నాను, ఏ ప్రోడక్ట్ అయితే స్కిన్ లోపలికి వెళ్ళిపోతుందో అది చాలా మంచిది మా. కొన్ని సింథటిక్ ప్రోడక్ట్స్ మీరు ఎంతసేపు మసాజ్ చేస్తే కూడా పైనే ఉంటాయి, అవి మంచివి కాదు అనుకోండి. మీరు తర్వాత ఇలా అంటే కూడా దాంట్లోకి ఏమీ రాదు దీంట్లోకి. కాబట్టి మంచి మాయిశ్చరైజర్ని కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ చేతుల మీద రింకిల్స్ తగ్గుతాయి, మీ ఫేస్ మీద కూడా రింకిల్స్ తగ్గుతాయి. మీరు మాయిశ్చరైజర్ని చక్కగా కళ్ళ కింద కూడా పెట్టొచ్చు మా, చాలా లైట్గా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే కళ్ళ కింద తేమ శాతం అసలు ఉండదు, సో మీ ఐస్ కింద కూడా ముడతలు పడకుండా ఉంటుంది. కాబట్టి మీ డైలీ రొటీన్లో అంటే మీ స్కిన్ కేర్ రొటీన్లో మాయిశ్చరైజర్ని కూడా మంచి మాయిశ్చరైజర్ని యాడ్ చేసుకోండి. మాది చాలా బాగుంటుంది మేడం అంటే ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకైనా 35-40 years తర్వాత కళ్ళ కింద డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది మా. కాబట్టి మీరు ఎప్పుడైతే మాయిశ్చరైజర్ వాడతారో అప్పుడు స్కిన్ సెల్స్ చాలా హెల్దీగా ఉంటాయి, తొందరగా డెడ్ అయిపోవు. ఇంకా కొంచెం మసాజ్ కూడా చేశారనుకోండి, సెల్ రీజనరేషన్ ప్రాసెస్ చాలా బాగుంటుంది, అంటే మళ్ళీ తిరిగి పుట్టేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీ స్కిన్ సెల్స్ ఎంత హెల్దీగా ఉంటే, ఎంత నరిష్మెంట్ని ఇస్తే మీ స్కిన్ అంత అందంగా ఉంటుంది. సో చూసారు కదా, సింపుల్. ఎప్పుడు కూడా ఏంటి అంటే మాయిశ్చరైజర్ని కొంచెం తడి ఉన్నప్పుడు కానీ పెట్టుకున్నారు అంటే చాలా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత హాఫ్ వెట్గా ఉన్నప్పుడు అలా అన్నమాట. మీరు మంచి డ్రెస్ వేసుకొని, కాస్ట్లీ చెప్పులు, మంచి బ్యాగ్ వేసుకొని, మీ మోచేతులు డ్రైగా ఉండి మీ హ్యాండ్స్ డ్రైగా ఉంటే చూడడానికి బాగుండదమ్మా. మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము, కానీ దీనికి మాత్రం అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వము ముఖ్యంగా. కాబట్టి మాయిశ్చరైజర్స్ ఏం వేలు కూడా ఉండవమ్మా, మీకు 400-500 మహా పెడితే 1000 రూపాయలు పెట్టారంటే చాలా మంచిది, పెద్దది కూడా వస్తుంది మాయిశ్చరైజర్. కాబట్టి ఒకటి పెట్టుకోండి, ఇట్లాంటి పెట్ బాటిల్స్లో చిన్నది మీ బ్యాగ్లో పెట్టుకోండి. ఎక్కడికి వెళ్తే కూడా మీరు 1 నిమిషం ఇలా మసాజ్ చేసుకున్నారంటే మీ చేతులు వేళ్ళు మెరుస్తూ ఉంటాయమ్మా, అందంగా కనిపిస్తాయి. ఇంకొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామ్మా. నమస్తే.